హాయ్ అండి. నేను ఈరోజు తిరగబాతు అన్నం చేస్తున్నానండి. మేము తిరగబాతు అన్నం అంటాము. చాలా మంది పలావ్ అంటారండి దీన్ని. మేము మాత్రం తిరగబాతు అన్నం అంటాము. చాలా సింపుల్గా మసాలా లేకుండా ఎలా చేస్తానో చూపించేస్తాను. ఇవి ముందుగా 2 తూర్లు కడుక్కుందామండి. కడుక్కొని ఒక అరగంట నానబెడదామండి. 1 కేజీ బియ్యం తీసుకున్నానండి. ఈ చెమ్ముతో 1.25 వచ్చినాయి. స్టవ్ వెలిగించుకొని చెరవ పెట్టుకున్నానండి. తగినంత నెయ్యి వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటామండి. వేడెక్కనిద్దాము. బిర్యానీ దినుసులు వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు తగినన్ని వేసుకుంటామండి. దాంట్లోకి వేగనిద్దాం బాగా. ఇలా వేగుతానే పచ్చిమిర్చి ముక్కలు చేసి వేసుకోవాలండి. ఇందులోకి కారం వేసుకోండి. ఈ పచ్చిమిర్చి మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి. 1 టేబుల్ స్పూను. కొద్దిసేపు వేగనిద్దాము. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిరి. ఇప్పుడు దానికి సరిపడమైన టమోటాలు కోసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు దానికి సరిపడమైన. పుదీనండి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పలావ్ మసాలా అండి ఇది సరిపడమైన 1 టేబుల్ స్పూన్. ఇది బాగా మగ్గనిద్దాము. చూడండి, ఇలా మెత్తంగా టమోటాలన్నీ మగ్గిపోవాలా. చెమ్ముకు 2 చెమ్ములు వాటర్ అండి. మూడు చెమ్ములు వాటర్ వేసుకుంటున్నాను. 1.5 చెమ్ము ఉన్నాయండి, కొన్ని తక్కువ, 1.25 పైన ఉన్నాయి. అందుకు 3 చెమ్ములు వాటర్ వేసుకుంటున్నాం. వాటర్ మరగనిస్తాము. ఎసురు తెల్లిందండి. బియ్యము వేసేసుకుంటున్నాను. అన్ని కలుపుకొని బాగా ఉడకనిద్దాము. ఇలా మధ్యలో కలుపుకోవాలా. కలుపుకొని మూత పెట్టేస్తున్నామండి. పలుకిచ్చనిద్దాము. పలుకిచ్చిందండి. ఈ విధంగా చూడండి, స్టవ్ కట్ చేసేసినాను. రెడీ అయిపోయింది. చూడండి, రెడీ అయిపోయింది తిరగబాతు అన్నము. ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. చికెన్ లేకైనా పెరుగు చట్నీ లేకైనా సూపర్గా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.